సర్వశక్తిగల దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసు ప్రభు ఈ లోకంలో జీవించి పరిచర్య చేసిన ఆ 3.5 సంవత్సరాల కాలంలో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించటానికి మీరు పోరాడండి అంటాడు. పోరాటము అంటే భక్తి చేయటము. యోబు అంటాడు, భూమి మీద నరుని కాలము యుద్ధరంగం వంటిది. ఆ యుద్ధం ఎలా చేయమన్నాడంటే, మనం చేసే యుద్ధములు మనం జయం పొందుకోవాలి. మనం చేసే భక్తి రేపు ప్రభు సన్నిధికి చేర్చబడాలి. రేపు మనము లోకాన్ని జయించి తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడైన క్రీస్తుతో కలిసి మనము కూర్చోవాలి. అంటే ఇరుకు ద్వారమున ప్రవేశించటానికి మనం పోరాడాలంట. అంటే ఇరుకు ద్వారం అంటే యేసయ్య ఈ లోకములో మలినమైపోయే శపితమైపోయే లోకములో ఈ భయంకరమైన ఇరుకులో విశాలంగా బ్రతికాడు. ఆయన ఏది ఆపలేదు, ఏది ఇబ్బంది పెట్టలేదు, ఏది కూడా అతన్ని కృంగదీయలేదు, అతని యాత్రను ఆపలేకపోయారు. అలాగే ప్రియమైనటువంటి వారలారా, ఈ లోకం విశాలమైనటువంటి ప్రపంచం. మనకు స్వేచ్ఛనివ్వటానికి, మనల్ని పాడు చేయటానికి, మనకు అనుకూలత కలుగ చేయటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వాటన్నిటినీ అంటకుండా వేరుబాటు జీవితం కలిగి ఒక ప్రత్యేకత కలిగిన జీవితం, ఆ ఇరుకులోనే ఉండటానికి నిత్యము నువ్వు పోరాడుతున్నట్లయితే రేపు ఒక విశాల ప్రపంచంలో నువ్వు అడుగు పెట్టగలుగుతావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇరుకు అంటే స్వేచ్ఛ లేని జీవితం. ఇరుకు అంటే నడిపింపుకు అప్పగించుకునే జీవితం. ఇరుకు అంటే సుఖాలు, సౌఖ్యాలు, సౌలతులు లేనటువంటి జీవితం. ఆశ, కోరికలు లేనటువంటి జీవితం. ఈ జీవితం చేయటానికి మనం పోరాడాలట. అంటే ఇష్టపడాలి. దాన్ని జయించటానికి నడుమును కట్టుకోవాలి. దాన్ని సాధించటానికి ఒక రోషం కలిగిన జీవితం చేయాలి. ఎందుకంటే మనకు ముందు నడిచేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనకు ముందుగా వెళ్తున్నాడు అని ఉంది. ఆయన నామానికి మనం కోపం తెప్పియొద్దు. ఆయనకు కోపం వచ్చిందా మనల్ని చీల్చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. మన ముందు నడిచేవాడు మనకు మాదిరిగా ఉన్నాడు కనుక ఆయనను చూస్తూ నడుమని బైబిల్ సెలవిస్తుంది. అనుదినము మీ సిలువను మీరు ఎత్తుకొని నన్ను వెంబడించండి అంటాడు దేవుడు. అంటే దినదినము ఇరుకులో పోరాటానికి, దినదినమును ఇరుకును ఇష్టపడటానికి మనం ఆ సిలువను ఎత్తుకోవాలి. దాన్ని దించకూడదు. ఆ ఇరుకైతుందని పక్కన పెట్టకూడదు. దాన్ని మోస్తూ ఆయన మనకు ముందు నడుస్తున్నట్లుగా ఆయన చూస్తూ మనం నడవగలిగితే రేపు ఒక మహిమ కలిగిన ప్రాంతంలో, విశాలమైన ప్రదేశంలో యుగ యుగములు ఆయనతో మనం ఏలుబడి చేస్తాం. అలాంటి ఉన్నతమైన భాగ్యం ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.